నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈ క్లాసులో ఈ క్షణం నేను మీతో పంచుకుంటున్న విజ్ఞానం ఏంటంటే పాలియో మెసో నియోలో రాళ్ల మధ్య ఏ రాళ్లను వాడారు, ఆ పరికరాల మధ్య ఆ రాయిని బట్టి, లోకల్లో దొరికే రాళ్ళు యాక్చువల్లీ ఇవి, వాటిని బట్టి ఆ తేడా ఏంటో మీరు గమనించండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. రఫ్ అండ్ రగ్గడ్ స్టోన్స్, చేతి రాతి గొడ్డలి, ఈటె, విల్లు బాణాలు, రాతి సుత్తి, గులకరాళ్ళు, క్వాటరైజ్డ్ రాయితో చేశారు, బసాళ్లతో చేశారు, సిలికాన్ రాళ్లతో చేశారు, లైమ్ స్టోన్తో చేశారు. ఇవి పాలియోలిథిక్ పీరియడ్ నాటి మనకి కనపడే స్టోన్కి చెందిన హిస్టరీ ఆఫ్, ఒక రకంగా చెప్పాలంటే ఈ బాక్స్ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ అని మనం చెప్పొచ్చు. ఇక రెండవది అంటే ఏంటి? మెసోలిథిక్ పీరియడ్. దీన్నే ఏమంటాం మనం? మైక్రోలిథిక్ పీరియడ్. తెలుగులో ఏమంటాం? సూక్ష్మరాతి పరికరాల యుగం. కొంచెం నోట్ చేసుకోవాలి. సూక్ష్మరాతి పరికరాల యుగం. ఇందులో ఏంటి? రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు, రాతి బ్లేడ్లు, గీకుడు రాళ్ళు అంటే చర్మం అలవడానికి, గులకరాళ్ళు వేరు, గీకుడు రాళ్ళు వేరు. గీకుడు రాళ్ళు, ఆ తర్వాత రాతి బ్లేడ్లు రాశాం కదా, గీకుడు రాళ్ళు, ఆ తర్వాత ఎముకల పరికరాలు. ఇక్కడ కూడా ఎముకల పరికరాలు ఉన్నాయి, ఇక్కడ కూడా బోన్స్ ఉన్నాయి, ఎముకలతో పరికరాలు, ఎముకలతో వెపన్స్ ఇక్కడ ఉన్నాయి. మెసోలిథిక్ పీరియడ్లోనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రాళ్ళు పెచ్చులుగా మారాయి, పెచ్చులు అరగదీస్తే బ్లేడ్లుగా మారాయి. అలానే చిన్న చిన్న రాళ్ళు గీకుడు రాళ్ళు అంటారు. అలానే ఎముకలతో కూడా ఇక్కడ ఉపయోగం జరిగింది. ఎముకలకి సన్నటి రాళ్లను కట్టి వదలడం, ఎముకని పగలగొట్టి దాన్ని షార్ప్గా చేసి దాన్ని పెట్టుకుని బ్లేడ్ అండ్ బ్యూరిన్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం. బ్లేడ్ అండ్ బ్యూరిన్ ఇండస్ట్రీ అంటే ఏంటో నేను చెప్తా. ముందైతే గుర్తుపెట్టుకోండి. రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు, ఎముకల పరికరాలు, గీకుడు రాళ్ళు, సూక్ష్మ రాతి కాలం. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి. లుక్ లైక్ ఏ మైక్రో, దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ మైక్రోలిథిక్ పీరియడ్.